Morning everyone. My dear 10th class warriors. Yes, the day has come to sum up, to organize and execute your 10 years of hard work. Yes, what I mean to say, after the completion of 10th class syllabus, we came to an end and from all these days, after the completion, what we are doing is, you and me both, we are executing so many model papers, textual, contextual level lo kuda problem solve chestu, you are overcoming your parts, then you are getting your confidence by regular practice. ఆల్మోస్ట్ మనకు డేట్ కూడా వచ్చేసింది కాబట్టి మార్చ్ 17th నుంచి మనకి ఎగ్జామ్స్ ఉన్నాయి. బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద ప్రీ ఫైనల్ మళ్ళీ ఇంకొకసారి మనము క్వశ్చన్ నెంబర్ 1 టు క్వశ్చన్ నెంబర్ 33 కూడా అందరూ అన్ని క్వశ్చన్స్ మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ అండ్ మాధవీలత స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ వర్కింగ్ అట్ పెద్దపాడు గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్. నేను మీ ముందుకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ ట్రైనింగ్ ఎ ఫ్యూ చాప్టర్స్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ నోట్స్ మీ ముందర ఉంచడానికి, వాట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వీ కెన్ ఎక్స్పెక్ట్ అని చెప్పడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాను. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ మీకు ఈజీ చాప్టర్స్ రిగార్డింగ్ గోల్డెన్ చాప్టర్స్ లో ఇన్ ద సెన్స్ ఎవరైతే సిడి గ్రేడ్ లో వాళ్ళు ఉన్నారో, ఇన్ ద సెన్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ మనం చెప్పలేము అనుకుంటున్న వాళ్ళకి ఫ్రెండ్లీ చాప్టర్స్ గా కూడా కొన్ని చాప్టర్స్ డిజైన్ చేయడం జరిగింది. ఆ చాప్టర్స్ మాత్రమే ప్రిపేర్ అయితే కూడా ఈజీగా 50 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఆ దిశగా కూడా మీరు ఆలోచిస్తూ ప్రాక్టీస్ రెగ్యులరైజ్ చేసుకోండి. బట్ ఫ్రమ్ దట్ going to teach you, I'm going to give you some tips regarding 2 marks problems, especially coordinate geometry and rest of the 3 chapters. So, coordinate geometry. Coordinate geometry is a part of geometrical ideas which was fairly given by Rene Descartes. ఇందులో ముఖ్యంగా మనం ఏం చేస్తామంటే distance between 2 points, beginning point, end point, ఒక లైన్ సెగ్మెంట్, ఒక లైన్ సెగ్మెంట్ యొక్క డిస్టెన్స్ తో కూడుకున్నటువంటి కాన్సెప్ట్స్ ఏమేమైతే ఉన్నాయో, దట్ ఈస్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ తెలిస్తే, సైడ్స్ ఆఫ్ ఎ రెక్టాంగిల్, తర్వాత క్వాడ్రిలేటరల్స్, ఎనీ టైప్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ డిస్టెన్స్ అయినా మనకు ఆ డిస్టెన్స్ తెలిస్తే చాలు, ఇది క్వాడ్రిలేటరల్ కాదా, అది ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అనేటువంటి క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. డిస్టెన్స్ ఫార్ములాలో ఒక చిన్న మీరు తప్పులు చేసేటటువంటి అవకాశం ఉంది. సో ఏ తప్పులు చేస్తారో, చిన్న నోటేషన్ ఏదైతే రాంగ్ ఇస్తున్నారో మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్, దిస్ ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏ. దిస్ ఇస్ ద ఫార్ములా. ఖచ్చితంగా ఇది డిస్టెన్స్ కాబట్టి యూనిట్స్ పెట్టడం అనేది మర్చిపోతుంది. దీంట్లో మనం చేసే పొరపాటు ఏమంటే రూట్ పెట్టకుండా ఇవి మాత్రం వేసేస్తాం. ఇక్కడ అనేది కూడా మర్చిపోతాం. మనకు ఆల్రెడీ ఫార్ములా నేర్చుకుని ఉంటాం, మనం చెప్పడమే స్క్వేర్ రూట్ ఆఫ్ మొదలు పెట్టాము. ఈ చిన్న చిన్న పొరపాటు మనం చేయము. అపార్ట్ ఫ్రమ్ దాట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఎస్పెషల్లీ కోఆర్డినేట్ జామెట్రీలో మనకి ఏం వచ్చేటటువంటి అవకాశం ఉందంటే ట్రిగనోమెట్రీ అండ్ ఆల్జీబ్రా కూడా. కోఆర్డినేట్స్ ఆఫ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ద లైన్ జాయినింగ్ 0, 0 and 0, sin 90. 0, 0 మనకు sin 0, sin 90. I mean to explain. So let these 2 points as cos 0, 0, 0, sin 90. మనకు రెగ్యులర్ గా న్యూమరికల్ వాల్యూస్ ఇస్తే అది ప్లస్ మైనస్ చూసుకొని సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు నెగిటివ్ నెంబర్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇఫ్ నాట్ ఇలా ఇచ్చినప్పుడు ఏంటి ట్రిగనోమెట్రీ వచ్చి మనకు కోఆర్డినేట్ జామెట్రీలో వచ్చింది అనుకోకుండా ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా టీచర్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తూ ఉన్నారు. దిస్ ఇస్ 0 is 0, then this is 1 and this is 0 sin. ఇక్కడ మనకు కోఆర్డినేట్స్ అనేది జస్ట్ ఓన్లీ న్యూమరికల్స్ ఏ కాకుండా they are interrelated as variables. They are interrelated with the trigonometry values as a cos theta, then tan 45, again 1, cot 45. So మనకు కోఆర్డినేట్ ముందు ఇంకా రెడీ చేసుకోవడానికి tan 45 1 అనేది మనకు ఆల్రెడీ తెలిసి ఉండాలి, cot 45 1 అనేది తెలిసి ఉండాలి. ఆబ్వియస్ గా మనకు ట్రిగనోమెట్రీ ఎగ్జామ్ పేపర్ ఇవ్వగానే ట్రిగనోమెట్రీ టేబుల్ వేసేసుకుంటాం కాబట్టి కోఆర్డినేట్ వేసుకోవడంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఆ కోఆర్డినేట్ ను కూడా వేసేసుకొని you know the rest of the things ఎలా మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్పెషల్లీ నెగిటివ్ నంబర్ వచ్చిన దగ్గర x2 మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ వేసుకోవడంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి. Now the second thing of coordinate geometry లో మనకి
సెక్షన్ ఫార్ములా నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో సెక్షన్ ఫార్ములాలో మనం ఏం చేస్తామంటే ఒక కోఆర్డినేట్ ఒక లైన్ సెగ్మెంట్ లో let AB be the line segment. If a point is going to be bisect or any in the ratio ఏదో ఒక రేషియోలో P అనేటువంటి పాయింట్ AB అనే లైన్ సెగ్మెంట్ ను డివైడ్ చేస్తే ఇక AX1 Y1 PX2 Y2 X1 Y1 X2 Y2 లలో ఎటువంటి మార్పు ఉండదు. కామన్ గా ఏం చేస్తామంటే దీన్ని తీసుకొచ్చి X1 Y1 పెడతాం, ఇక్కడ తీసుకొచ్చి X2 Y2, మొత్తానికి X1 Y1 X2 Y2 ఎక్కడ పెట్టాలని కాకుండా దీన్ని కూడా X1 Y1 తో రాసేస్తుంటారు. నో, డివిజింగ్ పాయింట్ ఎప్పుడు కూడా ఓన్లీ కోఆర్డినేట్ మాత్రమే ఉంటుంది. ఇస్ గోయింగ్ టు డివైడ్ దిస్ బై మిక్స్ ఆఫ్ M1 అండ్ M2. రెండు రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. యు నో దట్ X, Y is equal to M1 X2 plus M2 X1 divided by M1 plus M2. Then M1 Y2 plus M2 Y1 divided by M1 plus M2. Two types of problems ఏమంటున్నానంటే మనకు X1 Y1 కోఆర్డినేట్స్ సే 3, 4 ఇచ్చాడు అనుకోండి. సెక్షన్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఇస్తే మనం M1 M2 కనుక్కుంటాం. అంటే ఇది స్టాండర్డ్ గా ఇస్తారు. X1 Y1 X2 Y2 స్టాండర్డ్ గా ఇస్తారు, అందులో డౌట్ లేదు. మనం ముందుకంతా కూడా M1 is to M2 కనుక్కుంటావా లేదా PX, Y కనుక్కుంటాం. ఓన్లీ ఫర్ 2 మార్క్స్ ఇవి రెండే ఉండాలి. M1 M2 ఇస్తే సెక్షన్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ కనుక్కుంటాం. సెక్షన్ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఇస్తే రేషియో కనుక్కుంటాం. ఈ రెండు మాత్రమే దీంట్లో డిపెండ్ అయి ఉన్నాయి. మిగిలిన ప్రాబ్లమ్స్ అంతా కూడా 4 మార్క్స్ ప్రాబ్లమ్స్. ఎస్, రెస్ట్ ఆఫ్ ద థింగ్ the section ఫార్ములా, బ్యూటిఫుల్ ఫార్ములా వచ్చేసి మిడ్ పాయింట్ ఫార్ములా. మిడ్ పాయింట్ ఫార్ములా ఒక లైన్ సెగ్మెంట్ ని ఆ సెక్షన్ పాయింట్ అనేది ఈక్వల్ రేషియోలో డివైడ్ చేసినప్పుడు మిడ్ పాయింట్ ఫార్ములాలో మనకి ఎస్పెషల్లీ ఒక ప్రాబ్లం లో మొన్న మీరు కన్ఫ్యూజన్ ఎక్కడైనారంటే ఇన్ ఏ సర్కిల్ డయామీటర్ ఇస్తారు. డయామీటర్ ఇస్తూ నో దట్ సర్కిల్ యొక్క వాల్యూస్ ఇచ్చాడు, P యొక్క కోఆర్డినేట్స్ ఇచ్చాడు. మనం కనుక్కోవాల్సింది A యొక్క కోఆర్డినేట్స్ కనుక్కోమన్నాం. ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నాం మనము? నోట్ అవుట్ దిస్ ఇస్ ద సెంటర్ కాబట్టి ఇది మిడ్ పాయింట్ అనేది C అవుతుంది. మనం కనుక్కోవాల్సింది A యొక్క కోఆర్డినేట్స్ అయితే ఈ రెండు యూజ్ చేసి డిస్టెన్స్ ఫార్ములా కనుక్కొని వదిలేస్తారు. మనకు కావాల్సింది డిస్టెన్స్ కాదు, కోఆర్డినేట్స్ ఆఫ్ A. ఇక్కడ మిడ్ పాయింట్ ఫార్ములా యూజ్ చేసేసి C is equal to X1 Y1 అవుతుంది, ఇది X2 Y2 అవుతుంది. ఈ C యొక్క కోఆర్డినేట్స్ కూడా మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తేనే, సబ్స్టిట్యూట్ చేసి X వాల్యూ X కి Y వాల్యూ Y కి కోరిలేట్ చేస్తేనే మనకి ఇక్కడ X అండ్ Y కోఆర్డినేట్స్ ఆఫ్ A అనేది వస్తుంది. సో ఇది ఒక జాగ్రత్తగా చూసుకోండి. When comes our the important problems of 2 marks questions లో కోఆర్డినేట్ జామెట్రీలో you can expect only distance formula, section formula, midpoint formula లో మీరు కేర్ఫుల్ గా చూసుకోవాల్సింది ఏరియాస్ ఆఫ్ రెక్టాంగిల్, స్క్వేర్ అండ్ రాంబస్. అంటే ప్రాపర్టీస్ ఆఫ్ కోఆర్డినేటర్స్ అన్ని మనకు తెలుసుండాలి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ కూడా తెలుసుండాలి. సో కోఆర్డినేట్ జామెట్రీలో you can expect more is this type of trigonometrical కోఆర్డినేట్ వాల్యూస్ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వేరియబుల్స్ వచ్చేటటువంటి ఉంటాయి. అవి మాత్రం 2 మార్క్స్ చూసుకోండి. సో దీని కమ్స్ అవర్ సర్కిల్స్. సర్కిల్స్ చాప్టర్ లో మనం ఓన్లీ విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అండ్ ఏ స్ట్రైట్ లైన్ వాటి కంపార్ట్మెంట్ ఒక ప్లానార్ ఏరియాలో జరిగితే ఏమవుతుంది అనేది ఒక బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంది మనకి. మనకి ఇచ్చినటువంటిది ఒక టాంజెంట్, సీకెంట్. సో టాంజెంట్ అండ్ సీకెంట్ లో ఓన్లీ 2 థింగ్స్ మనకి ఇక్కడ 4 ఫార్ములాస్ ఉన్నాయి. ఇన్ ఏ సర్కిల్ ఒక స్ట్రైట్ లైన్ ఒక చోట మాత్రమే సర్కిల్ ని స్టార్ట్ చేస్తే ఈ స్ట్రైట్ లైన్ ని మనం టాంజెంట్ అంటాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంటర్సెక్ట్ డిఫరెంట్ పాయింట్స్, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి సీకెంట్. ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఒక సర్కిల్ కి నెక్స్ట్ పాయింట్ నుంచి ఎన్ని నంబర్ ఆఫ్ టాంజెంట్స్ నువ్వు డ్రా చేయగలవు, లెంగ్త్ కూడా ఈక్వల్ గా ఉంటుంది అని ప్రూవ్ చేయండి. మోస్ట్ 2 మార్క్స్, ఇంతకంటే మనకి వేరే కాన్సెప్ట్ అవసరం లేదు. థర్డ్ కాన్సెప్ట్ ఏమొస్తుందంటే ఇన్ ఏ సర్కిల్ మనకు
టాంజెంట్ ఉంటుంది. సర్కిల్ నుంచి మనకి ఏదైతే ఈ టాంజెన్షియల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో దిస్ రేడియస్ ఈస్ గోయింగ్ టు బి 90 degrees point of contact tangent in this distance from the external point. ఈ మూడింటికి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయితే దట్ ఈస్ రేడియస్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద టాంజెంట్ అనేటువంటి కాన్సెప్ట్ తో మనకి ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్మ్ అయితే మనకు వచ్చేటటువంటి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ ప్రాబబిలిటీ వచ్చేసి రేడియస్ డిస్టెన్స్ ఇచ్చాడంటే లెంగ్త్ ఆఫ్ ద టాంజెంట్ కనుక్కోవాలి. లేదు టాంజెంట్ లెంగ్త్ ఇచ్చాడు, రేడియస్ ఇచ్చాడు, హైపాటన్యూస్ అనుకోని దీని సెంటర్ నుంచి ఎక్స్టర్నల్ పాయింట్ కు ఉన్నటువంటి డిస్టెన్స్. సో అట్ ద మోస్ట్ మెజారిటీ 2 మార్క్స్ కి ఇంతకంటే కాన్సెప్ట్స్ ఏవి లేవు. ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఇక్కడ కవర్ అవుతాయి అనేది ఒకసారి ఈ 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ చూడండి. We must have the minimum concept ideas regarding the skill with respect to the straight line. ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు టీచర్స్. So these are the 2 marks problems to be covered with respect to the minimum timeline of 2 marks questions. Come to our trigonometry, the beautiful chapter. Then what else you can expect the problems from the trigonometry is first మనం ఏం చేయాలంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు యాంగిల్స్ కరెక్ట్ గా మనకి తెలిసి ఉండాలి. సో ABC ట్రిగనోమెట్రీ నుంచి కానీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ నుంచి కానీ మీకు ఏ ప్రాబ్లం అన్నా ఇవ్వని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసేసేయండి. ఆఫ్టర్ దిస్ మీకు ఇది 90 డిగ్రీస్ పోతే ట్రయాంగిల్ ఇస్ హావింగ్ 3 యాంగిల్స్. ఒక 90 డిగ్రీస్ వెళ్ళిపోయింది, రెండు చోట్ల మనం థీటాని రిప్రజెంట్ చేసుకుంటాం. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ థీటా సి ఇన్స్టెంట్ గా 90 కి ఆపోజిట్ గా ఉన్నది ఒక హైపాటన్యూస్ సైడ్ వెళ్ళిపోతే ఏదైతే ఈ యాంగిల్ కి ఆనుకొని ఉంటుందో అతుక్కొని ఉంటుందో జస్ట్ బై ఉంటుందో దిస్ యువర్ అడ్జసెంట్ సైడ్. మిగిలినది ఒకటే మనకు ఆపోజిట్ సైడ్. సో ఒక మార్క్ వస్తుందమ్మా. ట్రిగనోమెట్రీ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీ ముందు ఫిగర్ వేసేసేయండి. ఫిగర్ వేసిన తర్వాత యూ నీడ్ టు కోఆర్డినేట్ ద ప్రాబ్లమ్స్. మనకి ఇక్కడ ఉంది 3 అయితే సైడ్స్ అడుగుతాడు, లేకపోతే యాంగిల్ విత్ రెస్పెక్ట్ టు విచ్ సైడ్ అడుగుతాడు. ఇందులో మనకు బేసిక్ యాంగిల్స్ అయినటువంటి సైన్ థీటా, కాస్ థీటా, ఈ రెసిప్రోకల్స్ అయినటువంటి సైన్ విత్ రెస్పెక్ట్ టు సెక్ థీటా, cos with respect to sec theta, tan with respect to, that is opposite by hypotenusa, adjacent by hypotenusa, next opposite by adjacent. ఈ బేసిక్ యాంగిల్స్ మూడుటి యొక్క రేషియో తెలిస్తే చాలు, ఈ మూడు రేషియో ఆటోమేటిక్ గా జస్ట్ రివర్స్ చేస్తే మనకు వస్తుంది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ మనము ట్రిగనోమెట్రీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమేమి ఇందులో మనం 3 కాన్సెప్ట్స్ గుర్తుపెట్టాం. ఇందులో బేసిక్ రేషియోస్ అన్ని మీకు ఇవాళకే బై హార్ట్ చేసి ఉంటారు, లేదా ఎలా గుర్తు పెట్టుకోవాలనేది చాలా ఆల్రెడీ టీచర్స్ చెప్పినటువంటి దాన్ని మనం బ్రెయిన్ లో వేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇందులో క్వశ్చన్స్ అండ్ దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఈ ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ను కూడా ఒక ఆర్డర్ లో ఫస్ట్ మనం సైన్ రాసుకుంటే చాలు. దీన్ని ఎలా రివర్స్ చేయాలి, దాని తర్వాత సైన్ ఒక్కటి తెలిస్తే చాలు కాస్ రాయొచ్చు, సైన్ కాస్ తెలిస్తే టాన్ ఆటోమేటిక్ గా రాయొచ్చు, రెసిప్రోకల్ ఆఫ్ సైన్, రెసిప్రోకల్ ఆఫ్ కాస్, రెసిప్రోకల్. ఈ మూడింటిని ఫస్ట్ పేపర్ ఇవ్వగానే, ఎలాగో మనకి పేపర్ 1 పేపర్ 2 ఏం లేదు 100 మార్క్స్. సో జస్ట్ రైట్ దిస్ టేబుల్. ట్రిగ్నోమెట్రిక్ టేబుల్ ఒకటి రాసుకోవడం వల్ల యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ మినిమం టేబుల్ నుంచే మనకు 8 to 10 మార్క్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. మనకు ఎటువంటి క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 4 part A is equal to 3, then tan A is equal. So let us have a చిన్న ప్రాబ్లమ్ ని సొల్యూట్ చేద్దాం. If part A is equal to 3, మనం ఏం చేస్తాం, part A is equal to 3/4. ప్రతి ఒక్క రేషియో తెలిసి ఉండాలి. sin బై cos చేస్తే tan వస్తుంది మనకు. సో cos A by tan A. యాంగిల్ అనేది ఏ దగ్గర ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసేసుకోండి. ఏ పైన వేసుకోవచ్చు, కింద అయినా వేసుకోవచ్చు. ఇట్ ఇస్ గోయింగ్ టు బి థీటా. ఏ దగ్గర మనకు థీటా ఉంది అనుకుంటే
ఇక్కడ మనకు y sin theta మనకు పార్టీ అనేది adjacent side by సోర్స్ మనకు రెండు సైడ్స్ ఇచ్చాడు ఆల్రెడీ. ఇక్కడ ఏమేమి ఇచ్చాడు? అడ్జసెంట్ వచ్చేసి 3, అపోజిట్ వచ్చేసి 4. మనము ట్రిప్లెట్స్ కొన్ని టీచర్స్ చెప్పుకున్నారు. ఓన్లీ ఒక 16 పైథాగరస్ ట్రిప్లెట్స్ మాత్రం ఉన్నాయి. ఇప్పుడు మీకు నెక్స్ట్ నోట్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఆబ్వియస్ గా పైథాగరస్ థీరం అంత దూరం వెళ్ళకుండా ఇఫ్ ఇట్ ఇస్ గోయింగ్ ఓన్లీ ఫర్ 2 మార్క్స్ మనకు ఆ ట్రిప్లెట్స్ గుర్తుంటాయి. లాంగెస్ట్ సైడ్ మనకు హైపాటన్యూస్ కాబట్టి 3, 4, 5 ఇస్ వన్ ఆఫ్ ది పైథాగరస్ ట్రిప్లెట్స్ మనకి తెలిసిపోయింది. ఇప్పుడు అడుగుతాడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటాడు. నువ్వు ఒకటి మనకు హైపాటన్యూస్, అపోజిట్, అడ్జసెంట్ మూడు తెలిస్తే చాలు ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అయినా కూడా మనం తెలుసుకోవాలి. సో ప్రాబ్లం వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఈస్ sin theta is equal to cos theta. ఇది కూడా మనం టేబుల్ కరెక్ట్ గా మన బ్రెయిన్ లో ఉంది అంటే ఈజీగా మనం చెక్ చేయొచ్చు. sin cos విత్ రెస్పెక్ట్ టు రెండింటికి కూడా సమానమైనటువంటి ట్రిగనోమెట్రిక్ రేషియో. ఏ త్రికోణమితీయ నిష్పత్తికి sin cos రెండు కూడా సమానమైన వాల్యూస్ ఉంటాయి అనేది ఆ టేబుల్ నుంచి ఈజీగా తెలియచ్చు. 2 వాల్యూస్ కి 45 డిగ్రీస్ ఈజీగా సేమ్ ఉందనేది టేబుల్ చెప్పినప్పుడు ఆ కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ గా గుర్తు పెట్టుకోవాలో కూడా మనకు తెలుసుంటుంది. సో దీస్ ఆర్ మినిమం సైడ్ అండ్ యాంగిల్స్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. దెన్ ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు ద స్పెసిఫిక్ యాంగిల్స్ ఆఫ్ బేసిక్ రేషియోస్ నుంచి 0 నుంచి 90 డిగ్రీస్ వరకు మనకు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నిటి కూడా టేబుల్ లో కొన్ని వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ మనకు వన్స్ సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఆల్జీబ్రా నాలెడ్జ్ ఉంది అంటే చాలు దట్ యూ కెన్ గో త్రూ. ఫాలోయింగ్ ఈస్ నాట్ డిఫైన్డ్. టేబుల్ లో మనకు ఇన్ఫినిటీ అని కానీ తర్వాత నాట్ డిఫైన్డ్ అని కానీ ఉంది అంటే టేబుల్ లో మనకు ఓన్లీ ఒక 4 వాల్యూస్ మాత్రమే ఉన్నాయి. అందులో 90 ఇస్ నాట్ డిఫైన్డ్. సో మనకి ఏది వాల్యూ కాదు ఏది నాట్ డిఫైన్డ్ కూడా తెలిసి ఉండాలి. దెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ రెస్పెక్ట్ టు ట్రిగనోమెట్రీ ఈస్ ఇది ఆల్రెడీ మనకు ఎగ్జాంపుల్ లో ఉందమ్మా. సైడ్ ఇచ్చాడు డైరెక్ట్ గా అంటే ఆపోజిట్ టు హైపాటన్యూస్ ఇచ్చాడు. బై పైథాగరస్ థీరం మీరు హైపాటన్యూస్ అన్న కనుక్కోండి లేదా అడ్జసెంట్ సైడ్ ఒక 2 సైడ్స్ ఇస్తాడు. థర్డ్ వన్ కనుక్కోవాలి. దట్ ఈస్ హైపాటన్యూస్ మైనస్ ఆపోజిట్ సైడ్. ఇక్కడ 90 డిగ్రీస్ ఒక్కొక్కసారి ప్రాబ్లం ఏం చేస్తాడంటే ప్రాబ్లం ఓన్లీ ఓరల్ గా ఉంటుంది. 90 ఎక్కడ తీసుకోవాలి, ఏ వర్టెక్స్ దగ్గర థీటా తీసుకోవాలి అనేటువంటిది కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 4th ప్రాబ్లం చూడండి. ట్రయాంగిల్ PQR రైట్ యాంగిల్ అట్ Q. ఒక్కొక్కసారి ఇండికేట్ చేసినప్పుడు అదే వర్టెక్స్ దగ్గరే మనం యాంగిల్ తీసుకోవాల్సి వస్తుంది. దెన్ Q is equal ఇప్పుడు ఒక్కసారి మనం Q తీసుకున్న తర్వాత P అండ్ R ఎక్కడైనా తీసుకోండి. వెదర్ అప్వర్డ్ వర్టెక్స్ కానీ డౌన్వర్డ్ వర్టెక్స్ కానీ PR ఎక్కడైనా తీసుకోండి. Q90 ఇక్కడ తీసుకుంటే మాత్రమే ఈ వాల్యూస్ అన్ని మనకు కరెక్ట్ గా వస్తుంది. నౌ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్ విల్ గివ్ యూ ద థర్డ్ సైడ్. ఇటువంటిది మనమే ట్రయాంగిల్ డిజైన్ చేసుకొని ప్రాబ్లం కనుక్కునేది. సో ఎస్పెషలీ ఈ ఆఫ్టర్ ద స్పెసిఫిక్ యాంగిల్స్ లో మనకు ఐడెంటిటీస్ అనేవి కొన్ని ఉన్నాయి. 3 ఐడెంటిటీస్. ఫస్ట్ ఐడెంటిటీ వచ్చేసి sin square theta plus cos square theta is equal to 1. This is the main identity. Helping formulas help తో చాలా ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. Among that ప్రతి ట్రిగనోమెట్రిక్ రేషియోని terms of common trigonometric angle or ratio తో మనం రిప్రజెంట్ చేయొచ్చు. So for example, express all the trigonometric ratios in terms of sin theta. ప్రతి ట్రిగనోమెట్రిక్ రేషియోని సైన్లలోనే చెప్పండి మనకు. సో that comes our identity. sin square theta plus cos square theta is equal to 1. ఇందులో ఏం చేస్తాము, మనకి ప్రతిదీ కూడా సైన్లలోనే కావాలి కాబట్టి cos square is equal to 1 minus sin square theta. It will go under the root. Sin is equal to sin. Okay. ఇక్కడ మనకు నెక్స్ట్ చూడండి. This will be ఇది మనకు సైన్లలోనే వినిపించాలి. Helping formula of the identity one. You can write sin is equal to 1 minus sin square. Sin is equal to sin by cos. ఇక్కడ న్యూమరేటర్ అక్కడ పెట్టి cos మాత్రమే ఏం చేస్తున్నా మళ్ళీ తీసుకొచ్చి దీన్ని పెడుతున్నా. సో theta is equal to 1 minus sin square theta అని
either in numerator or in denominator or in reciprocal వాడుతూనే ఉన్నాం. You can observe ఇంగిలు కూడా సెకండ్ లోనే మనకి ఇక్కడ ఇండికేషన్ లో ఉంది. With respect to express all trigonometric ratios by means of cos theta, ఇది కూడా మనకు ఐడెంటిటీ 1 నుంచి వచ్చింది. sin theta cos theta is equal to అని రాసుకున్నాం. ఇక్కడ sin లను రాస్తున్నాం కాబట్టి cos లలో మనకు వాల్యూ వస్తుంది. Each and every trigonometrical ratio have been represented by means of the cos theta. You can observe ప్రతి trigonometric ratio ని ఇక్కడ సెకండ్ ఐడెంటిటీ secant square theta minus tan square theta is equal to 1 అనేటువంటి సెకండ్ ఐడెంటిటీ దాని యొక్క హెల్పింగ్ ఫార్ములాతో ప్రతి trigonometric ratio has been represented by means of theta. Same with respect to express all the trigonometric ratios by means of cosec theta. This is third identity. Identity use చేసి trigonometric ratio ని level లో మళ్ళీ మనం ఐడెంటిఫై చేసుకున్నాం. So this is from again the second identity. Trigonometric ratio ని second. ఏ trigonometric ratio అయినా by means 5 trigonometric ratios లో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. దాన్ని మనకు కావాల్సినటువంటి హెల్పింగ్ ఫార్ములా నుంచి you can rewrite any trigonometric ratios. Yes. Then comes our applications of trigonometry. Yes. Applications of trigonometry లో మనకు ఉన్నటువంటిది just mainly two concepts. What are those two concepts? మనకు రెండు యాంగిల్స్ ఉన్నాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్జర్వర్ ఉంటారు, మనం ఏదైనా కూడా మనం చూసేటటువంటి హారిజాంటల్ లైన్ ఒకటి ఉంటుంది. హారిజాంటల్ లైన్, దెన్ మన కన్ను పైకి చూస్తామా మనం కన్నుతో కిందికి చూస్తామా అనేది డిపెండ్స్ ఆన్ ఒక రెండు యాంగిల్స్ మనకు ఫామ్ అయ్యాయి. మనకున్నటువంటి హారిజాంటల్ లైన్ నుంచి పర్సన్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాడు అనుకుంటాం. ఆబ్జెక్ట్ ని నేను ఇలా పైకి చూస్తున్నాను, నా హారిజాంటల్ లైన్ నుంచి నేను ఏదైతే ఆబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, సో ఈ ఆబ్జెక్ట్ ని చూస్తున్నాను అన్నప్పుడు నా ఐబాల్ మూమెంట్ పైకి వెళ్తుంది. If this is the case, this is called angle of elevation. Angle of elevation. నా ఐబాల్ నుంచి నేను ఆబ్జెక్ట్ ను కిందికి చూస్తున్నాను హారిజాంటల్ లైన్ నుంచి. దిస్ ఈస్ ద లైన్ ఆఫ్ సైట్ అంటారు. మనకున్న హారిజాంటల్ లైన్ నుంచి ఐబాల్ మూమెంట్ పైకి వెళ్ళే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. If it is going to be down object చూస్తే that is called angle of depression. ఈ రెండు యాంగిల్స్ తో మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తో మనం ఏం చేస్తామంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఉందా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది మనం ఓన్లీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని మనకి ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ ని ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం పర్సన్ ఎక్కడున్నారు, ఆబ్జెక్ట్ ఎక్కడుంది, వర్టికల్ పోలా లేకపోతే డిస్టెన్సా, రెండు చేస్తాం. మనం తీసుకుంటే హైట్ కనుక్కుంటాం, లేకపోతే లెంగ్త్ కనుక్కుంటాం, డిస్టెన్స్ కనుక్కుంటాం. హైట్, లెంగ్త్ ఆర్ డిస్టెన్స్. అట్ ద మోస్ట్ మనకు ఆల్రెడీ ట్రిగ్నోమెట్రీతో ఉన్నటువంటి యాంగిల్ నాలెడ్జ్ తో ఈ మూడింటిని మనం రిలేషన్ తీసుకుంటూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే you just can see only for 2 marks. ఇక్కడ మనకి మెయిన్ కాన్సెప్ట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. దెన్ రెండింటితో పాటు finding the required ratio to find the answers. ఆ రేషియో ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ని మనకి ఇచ్చిన స్టేట్స్ కి ఎలా కోఆర్డినేట్ చేస్తామో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ is climbing a 20 meter long rope which is tightly stretched and from the top of the vertical pole. So vertical pole అనగానే అది భూమికి వర్టికల్ గా ఉంటుంది. వర్టికల్ గా ఉందంటే భూమితో అది 90 degrees చేస్తుంది. In the height of the pole, if the angle made by the rope with the ground level is 30 degrees. ఇక్కడ రెండు చూపిస్తున్నాడు. ఏంటి హైపోటెన్యూస్ ఇచ్చాడు, యాంగిల్ ఇచ్చాడు. మనకి ఏం కనుక్కోమంటున్నాడు, ఈ పోల్ హైట్ కనుక్కోమంటున్నాడు. వాట్ యు నీడ్ టు డూ ఇస్ మనం కనుక్కోవాల్సింది అపోజిట్ సైడ్. మనకి ఇచ్చింది హైపోటెన్యూస్, హెల్ప్ ఉంది ఇక్కడ.
ఈ రెండిటిలో ఉన్నటువంటి రిలేషన్ దట్ ఈస్ ఆపోజిట్ విత్ రెస్పెక్ట్ టు హైపోటెన్యూస్ ఇస్ sin theta is equal to మనం AB by AC వేసుకొని మనకి sin theta 30 degrees ఉంది విత్ రెస్పెక్ట్ టు సింగిల్ ట్రిగ్నోమెట్రీ టేబుల్ నుంచి తీసుకుంటాం algebraical manipulation. Moreover, this is the 2 marks problems. ఏది మనము డ్రాయింగ్ సిచ్యువేషన్ ఇచ్చినప్పుడు ఎలా డ్రా చేయాలి, చేయడంలో దేన్ని వర్టికల్ తీసుకోవాలి, దేన్ని హారిజాంటల్ తీసుకోవాలి, ఎక్కడ యాంగిల్ ని మనం కరెక్ట్ గా లొకేట్ చేసుకోవాలి అనే దానికి ఇక్కడ మీకు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. డయాగ్రామ్ ఫర్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్. Observe the tip of an electric pole. Angle of elevation of 60 by observation. First figure డ్రా చేసుకున్నప్పుడు వర్టికల్ పోల్ ఉంటుంది, భూమి మీద నిటారుగా నిలబెట్టాం. లెట్ AB be the pole. మీద పోల్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఖచ్చితంగా B దగ్గర 90 degrees వస్తుంది. మనం తీసుకునేటటువంటి పొజిషన్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఈజీ అండ్ 2 marks క్వశ్చన్. He is the observation point. Observer C దగ్గర ఉన్నాడు. Observer C దగ్గర ఉన్నాడంటే టాప్ ఆఫ్ ద పోల్ చూడాలంటే ఏం చేయాలి? ఎత్తి చూడాలి. హారిజాంటల్ లైన్ నుంచి అప్వర్డ్ వెళ్తుంది కాబట్టి పోల్ ఇక్కడ ఉందంటే దిస్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మీరు ఏ వెరైటీ ఏబిసినే తీసుకున్న రూల్ లేదమ్మా. మీరు ఎనీ వర్టెక్స్ తీసుకోవచ్చు. మీరు ఏదైతే అనుకున్నారో ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ మెయిన్ ఇక్కడ రిప్రజెంటేషన్ లో వస్తుంది. మనకు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ని దానికి తగినట్లు ఏది వర్టికల్ గా తీసుకుంటావు, ఎక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నావు, విచ్ సైడ్ యు ఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ఇట్ యాజ్ అండ్ హైపోటెన్యూస్ అనేది డిస్టెన్స్ ఈ మూడింటిని లొకేట్ చేసి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లాగా నువ్వు దాన్ని రిప్రజెంట్ చేయడంలోని 2 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇక్కడ నాలెడ్జ్ ఆఫ్ పారలల్ లైన్స్ కూడా కావాలి. మీకు హారిజాంటల్ సైడ్ నుంచి డైరెక్ట్ గా ఈ యాంగిల్ ఇవ్వకుండా ఇంటర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ద్వారా కూడా మనం ఈ ఫిగర్ ని చూపించవచ్చు. పారలల్ లైన్స్ ప్రాపర్టీస్ ఖచ్చితంగా ఇక్కడ మనకు బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. ఈజీ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్. ప్రతి డయాగ్రామ్ ని ఇచ్చినటువంటి ప్రతి కాన్సెప్ట్ ని డయాగ్రామాటిక్ గా ఇప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీలో 8 మార్క్స్ 4 మార్క్స్ ప్రాబ్లమ్ కు వెళ్ళలేని వాళ్ళు రిప్రజెంటింగ్ ద గివెన్ సిచ్యువేషన్ అనేటువంటి ప్రాబ్లం అయితే ఖచ్చితంగా మీరు లొకేట్ చేసుకోండి. Apart from this, so these are the concepts which I have covered: coordinate geometry, circles, triangles, as well as applications of some applications of trigonometry, not triangles. So apart from this, ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను మీకు. క్యాలిక్యులేషన్ పార్ట్ వచ్చింది కాబట్టి రీసెంట్ గా ఒక థీసిస్ చూసాను నేను. ఏంటంటే మామూలుగా అంటుంటాం ఇవన్నీ చెప్పినారు మేడం, ఒకరు 4 మార్క్స్ అంటారు, ఒకరు 8 మార్క్స్ అంటారు, ఒకరు 1 మార్క్ అంటారు. ఇవన్నీ గుర్తు పెట్టుకోవడానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది అంటే మెమరీ విషయం వచ్చింది కాబట్టి ఒక చిన్న క్యాలిక్యులేషన్ చెప్పాలను. యాక్చువల్ గా మన సెల్ ఉంది. సెల్ లో ఏమవుతుందంటే మనం ఏమంటామంటే ఇప్పుడు జీబీ ఎంత, నీ మెమరీ ఎంత అని అడుగుతుంది. సో ఇందులో 64 ఉండే అది 128 అయింది, 256 అయింది, జీబీ టీబీ. సో ఇలా మెమరీ పెంచుకుంటూ పోతారు. ఎప్పుడైనా మీరంతా మనం సైన్స్ చదివాం కదమ్మా, మీరు నేను కూడా. ఎప్పుడైనా మన బ్రెయిన్ గురించి ఆలోచించారా? బ్రెయిన్ లో ఎన్ని రకాల మెమరీ సెల్స్ ఉంటాయంటే న్యూరాన్స్. ఒకటి పక్కన 11 సున్నాలు పెడితే ఎంత అవుతుందో, దట్ ఈస్ ఒకటి పక్కన 11 సున్నాలు పెట్టి చూడండి. అంటే 10,000 కోట్ల న్యూరాన్లు మన బ్రెయిన్ లో ఉంటాయి. అకార్డింగ్ టు ద ఎక్స్పెరిమెంట్స్ అగైన్ ప్రతి న్యూరాన్ ఒక సూపర్ కంప్యూటర్ తో సమానం. ప్రతి న్యూరాన్ ఒక సూపర్ కంప్యూటర్ తో సమానం. ఇందులో మనము ఇంత స్టోరేజ్ పెట్టినప్పుడు మన బ్రెయిన్ చాలా పెట్టగలం. అయితే ఆ బ్రెయిన్ కు ఎంత ప్లస్ ఆఫ్ న్యూరాన్ స్టోరేజ్ ఉందో చిన్న నెగిటివ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. నెగిటివ్ ఫ్యాక్టర్ ఏంటంటే మన బ్రెయిన్ 5 lakhs ఆఫ్ థింగ్స్ మాత్రమే మెమరీ చేసుకోగలరు. 5 లక్షల ముందు పెట్టేశారు, మొత్తం మ్యాథ్స్ సైన్స్ అన్ని కలిపి 5 లక్షలు పెట్టేశారు అనుకోండి అన్న లోపల. ఏం చేస్తున్నామంటే 5 లక్షల తర్వాత ఇంకొకటి పెట్టామనుకోండి దాంట్లో, ఇప్పుడు 5 లక్షల్లోంచి ఒకటి మైనస్ అయిపోతుంది, అది తీసుకుంటుంది బ్రెయిన్. బ్రెయిన్ కూడా పాజిటివ్ ఉన్నప్పుడు ఒకటి నెగిటివిటీ ఉండాలి కదా. ఆఫ్ ఎగ్జామినేషన్ నేనేం చెప్తున్నానంటే మాకు ఇంకా గుర్తుండదు అనేది
దాంట్లో గుర్తుండదు. ఈ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మోడ్ లో పనికొచ్చేటి మాత్రమే, ఎయిమట్ పాస్ మాత్రమే పెట్టుకొని మీరు ముందుకెళ్ళండి. ఏదైతే మెమరీ లేదు అనుకుంటున్నామో రిపీట్ 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 దట్. ఇప్పుడు మేము చేసిందంతా మీకు చెప్పండి కాదు, మీ టీచర్లు చెప్పండి కాదమ్మా. రిపీట్ ద థింగ్స్. రిపిటిషన్ ఈస్ ద మదర్ ఆఫ్ మెమరీ. అండ్ రిపీటింగ్ ద థింగ్స్ ఆన్ పేపర్. ఖచ్చితంగా మ్యాథ్స్ అనేది ఆన్ పేపరే వస్తుంది. రిపీటింగ్ ద థింగ్స్ ఆన్ పేపర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మెమరీ. ఏమున్నా ఒక్కొక్క గట్టిగా 50 days నా మ్యాథ్స్ ఎగ్జామ్ 15 days, మెయిన్ ఎగ్జామ్స్ 40 days ఉంది. సో ఖచ్చితంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. అందరూ కూడా 10 ఏళ్ల కష్టం. ఇది నేనేమంటున్నా 10th క్లాస్ ఒకటే కష్టం కాదు, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మీ లైఫ్ ను మీరు డిసైడ్ చేసుకునేటటువంటి ఫ్యాక్టర్ ఇది. ఏదో మిమ్మల్ని భయపెట్టాలని కాదు. వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈస్ గుర్తు ఉంటుంది. మేము మర్చిపోము అన్న బేస్ లో మీరు ముందుకు రండి. ఖచ్చితంగా అందరూ కూడా ఈ 1 mark 2 marks క్వశ్చన్స్ మేజర్ గా టాపర్స్ స్కోరర్స్ ఎలాగో వాళ్ళు స్కోర్ చేస్తారు. వాళ్ళు కూడా ఇవి కొంచెం దృష్టిలో పెట్టుకొని, ప్రాబ్లమే కాబట్టి పార్ట్ హోల్ లాగా చేసుకుంటూ ఈ సబ్జెక్ట్ ని, ఎస్పెషల్లీ గోల్డెన్ చాప్టర్స్ ఇచ్చారు సార్ వాళ్ళు, మంచి క్వశ్చన్స్ ఇచ్చారు. స్టిల్ ఏపీఎంఎఫ్ మ్యాథమెటిక్స్ గ్రూప్ ఎప్పటికప్పుడు కొత్త ప్రాబ్లమ్స్ ని, కొత్త సొల్యూషన్స్ ని, స్టూడెంట్ ఫ్రెండ్లీ క్వశ్చన్ పేపర్ కూడా తయారు చేయడం జరుగుతుంది. బైలింగ్వల్ అంటే తెలుగు మీడియం లో కూడా మీకు క్వశ్చన్ పేపర్ వచ్చేదానికి 100% అవకాశం ఉంది. కాబట్టి ఏ స్టూడెంట్ కూడా పానిక్ అవ్వకుండా టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇక్కడ హెల్త్ గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్, వెన్ ఐ వాజ్ అన్ ఇన్విజిలేటర్, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నేను ఎమ్మినూర్ లో వర్క్ చేసేటప్పుడు 10th ఎగ్జామినేషన్ హాల్ లో ఒక చిన్న ఇష్యూ జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే, బాగా చదివే పిల్లలు ఓవర్ గా నైట్ 1 గంట 2 వరకు మేల్కొని 1 గంట తల్లిదండ్రి అరిస్తే పడుకొని మళ్ళీ 4 గంటలకు మీరు లేచి చదువుతున్నారు. అటువంటి ఒక టాపర్ చేసినటువంటి చిన్న మిస్టేక్ వల్ల ఒక ఇష్యూ జరిగింది. అబ్బాయికి ఏంటంటే నైట్ ఏదైనా సరే మొత్తం బుక్ మళ్ళీ ఒకసారి చూసుకోవాలి ఆ సబ్జెక్ట్ అనేటువంటి ఆతృతతో నైట్ 1 గంట వరకు మేల్కున్నాడు. తెల్లవారి 3కు లేచి కూర్చున్నాడు. చదివారు టాపర్ క్లాస్ స్కూల్ ఫస్ట్ వచ్చే అబ్బాయి. సో స్కూల్ ఆ ఎగ్జామినేషన్ హాల్ కు వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఎన్సైటీ న్యూరోసిస్ తో ఎగ్జామ్ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాలకి హీ వామిటెడ్. ఫోలో ఉన్నాడు, హీ వామిటెడ్. ఏమైంది? ముందు డస్క్ పక్క వాళ్ళు. ఆ అబ్బాయి ప్యానిక్ అవ్వడం కాకుండా, నిద్ర లేదు, తిండి లేదు, ఆ అబ్బాయి ప్యానిక్ అవ్వడం కాకుండా చుట్టుపక్కల రూమ్ వాతావరణం అంతా ప్యానిక్ అయిపోయింది. అఫ్ కోర్స్ మళ్ళీ కాదేదో ఎట్లాగో హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి మళ్ళీ డిఓ సార్ దగ్గరికి పర్మిషన్ తీసుకొని అబ్బాయిని ఎగ్జామ్ రాయించాం. బట్ ఎందుకు రాయగలిగాడంటే 50% మాత్రమే అబ్బాయికి టైం, ఒక 1 hour టైం ఇవ్వగలిగారు. సో వాట్ ఐ మీన్ టు సే, మీరు చదవండి, దానికి ఒక ప్లాన్ పెట్టుకోండి. ముందు రోజు 10 వరకు చదవండి. టాపర్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ దగ్గర మేము అబ్జర్వ్ చేసింది కూడా ఏమంటే, నంబర్ ఆఫ్ వర్కింగ్ అవర్స్ పెంచుకోండి. నైట్ 10 to 11 వరకు చదివి పట్టుకోండి. పొద్దున్నే 4 గంటలకు ఎర్లీ ఇన్ ద మార్నింగ్ ఎవరైతే లేచి ప్రాక్టీస్ చేస్తారో యు ఆర్ గోయింగ్ టు బి సక్సీడెడ్ 100%. సో కీప్ ఇట్ ఇన్ మైండ్. మిగతా సబ్జెక్ట్స్ లో కూడా 1 mark 2 mark 4 mark 8 marks క్వశ్చన్స్ కూడా మీకు కంటిన్యూస్ గా టిప్స్ డూస్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మీరు ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లో తప్పులు చేస్తున్నారో, మా స్కూల్లో మిగతా స్కూల్ కూడా సార్ వాళ్ళు కొన్ని వీడియోస్ మేము అరేంజ్ చేశాము. ఏ చిన్న తప్పే, మళ్ళీ బాగా చదివే వాళ్ళే చిన్న తప్పు చేసినటువంటి ఏదైతే మిస్టేక్స్ చేయకూడదో మళ్ళీ దాన్ని కూడా ఒక వీడియో ప్రెజెంట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఆల్ ద బెస్ట్. ఇవన్నీ కీప్ ఇట్ ఇన్ మైండ్. ప్రతి ఒక్కటి కూడా మీకు ఏదైతే ఇంకా మీకు వచ్చు అన్ని కాదంటే రిపీటెడ్ గా మేము ఎందుకు చెప్తున్నామంటే, ఇన్ ఆర్డర్ టు మేక్ యూ స్ట్రెస్ ఫ్రీ అండ్ కాన్ఫిడెంట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్. మీకు ఏదైనా డౌట్ ఉంటే నా నంబర్ స్క్రోల్ చేస్తాను. ఎనీ టైం. థ్యాంక్ యూ.